ఒక జెన్ మాస్టర్ ఉన్నారండి. ఆయన దగ్గర చాలామంది శిష్యులున్నారు. ఆయన ఒకసారి శిష్యులందరినీ రమ్మని చెప్పారు. అందులో ప్రధాన శిష్యుడు అంటే ఆయనకి మరణ సమయం దగ్గర పడింది. అప్పుడు ఆ ప్రధాన శిష్యుడికి చెవిలో ఏదో చెప్పాడు. ఏదో చెప్పేటప్పటికి ఇహ ఆయన చనిపోయారు. చెప్పేసి సరే అన్నీ చేశారు. చేసిన తర్వాత వీళ్ళంతా అడిగారు. గురువుగారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏమి లేదురా చూడు అనే మాట చెప్పాడు అంటారు. చూడు ఏంటి అని అంటారు. ఏమో చూడు అని అంటారు. అప్పుడు అక్కడ అందరు అనుకుంటారు ఏమో గురువుగారు ఏమన్నా నిధి దాచారేమో అని ఆ గురువుగారు అక్కడ పరిసరాలన్నీ ఎతుకుతారండి. నిధి నిధి దొరుకుద్దని డబ్బు. తర్వాత ఆయన తిరిగిన చోట్లు అన్నీ ఎదుగుతారు ఎదుగుతారు. తర్వాత చెట్లు ప్రకృతినంతా చూస్తారు. చెట్లు, పుట్టలు, కొండలు, కోరలు అంతా చూస్తూ ఉంటారు. వాళ్ళకేం అర్థం కాదు. తర్వాత శిష్యులు ఉన్నారు కదా, ఎదురెదురుగా ఎవరు ఎదురోడు వీడు, ఎదురోడు వీడు, ఇలా అందరినీ చూసుకుంటుంటారు. జనాలను చూస్తారు, గ్రామాలు వెళ్ళి చూస్తారు. చూస్తే వీళ్ళకి ఏమీ అర్థం కాదు. కొన్ని నెలలు గడిచిన తర్వాత అందులో తెలివిగల శిష్యులు ఉన్నారండి. వాళ్ళు గ్రహించారు. అరే, మన గురువుగారు చెప్పింది ఏంటో తెలుసా? చూడు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక పుస్తకం చదువుతున్నాం, లేకపోతే ఒక చెట్టును చూస్తున్నాం, లేకపోతే ఒక పువ్వును చూస్తున్నాం, లేకపోతే కొండను చూస్తున్నాం, లేదా ఒక శిల్పాన్ని చూస్తున్నాం. ఏదో ఒకటి చూస్తున్నాం అంటే ఇప్పుడు ఒక పుస్తకం చదువుతున్నామంటే పైనుండి కిందకు అంటే అప్పుడు వర్తమానంలోనే కదా మనం జీవించినట్టు అని వాళ్ళు చెబుతారండి. అప్పుడు వాళ్ళంతా గుంపులుగా కూర్చొని సమావేశమై నిజమే గురువుగారు చెప్పింది చూడు అంటే వర్తమానంలో చూడమనే అర్థం, వర్తమానంలో జీవించమని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎంత లోతు అర్థం ఉంది. ఒక ఆధ్యాత్మిక చింతనని ఒక్క మాటలో ఒక్క పదంలో చెప్పారు గురువుగారు చూడు అని అని అప్పుడు అందరూ తెలియగల వాళ్ళు చూతారండి. తర్జమా వాళ్ళు కూడా సమర్థిస్తారు. అంటే వర్తమానంలో జీవించమని మన గురువు గారు చెప్పారు. గతాన్ని వద్దు, గతించిన కాలం మళ్ళీ తిరిగి రాదు. భవిష్యత్తు గురించి భయపడవద్దు. వర్తమానంలో జీవిస్తేనే ఆనందం. అది మంచి కానీ చెడు కానీ వర్తమానంలోనే జీవించాలి. జీవిస్తేనే దానిలో ఆనందం పొందుతామని మన గురువు గారు చెప్పారు. కాబట్టి ఈ రోజు నుండి మనం ఈ వర్తమానంలో జీవించడాన్ని గురించి ప్రస్తుత సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకునే దాని గురించి మనం ప్రచారం చేద్దాము ప్రజల్లోకి వెళ్ళి అని అంటారు. అప్పుడు ఇక గుంపులుగా చాలామంది శిష్యులు వాళ్ళంతా గ్రామాలు వెళ్ళి వర్తమానంలో జీవించాలి అనే విషయం మీద కథారూపంలో రకరకాల వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించి కథలల్లి అప్పుడు చదువు లేదు కదండి వెనక రోజుల్లో. అప్పుడు ఈ శూద్రులకి చదువు లేదు, స్త్రీలకు చదువు లేదు కదా, వాళ్ళకి ఈ కథారూపాలు అయితే కాస్త గుర్తుంటాయి అన్నమాట. అలాగా వాళ్ళకి ఆ మైండ్లకి వర్తమానంలో జీవించారు. గతాన్ని తవ్వుకొని బాధపడవద్దు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో బాధపడవద్దు. మనం చేసే పనిలో మనం ప్రస్తుతం ఉన్న స్థితిలో మనం చక్కగా జీవించాలి అనేది వాళ్ళు అందరికీ ప్రచారం చేశారండి. ఇది వాళ్ళ గురువు గారు చెప్పిన చూడు అనే పదానికి అట్లా ఆయన కూడా ఉద్దేశం అదేనండి. వర్తమానంలో జీవించండి రా బాబులు అని ఆయన కూడా చెప్పారు. అదేండి. అంటే ఆ గురువులు ఒక్క పదాన్ని ఎంత గూఢార్థంగా చెబుతారో అది ఇక్కడ స్టోరీ అండి. మొత్తం ఏంటంటే వర్తమానంలో జీవించవద్దు, గతాన్ని ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందని బాధపడుతూ జీవించవద్దు అని ఈ స్టోరీ మొత్తం అర్థం అండి. జై హింద్.